బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహ ప్రవేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వము ప్రయోగాత్మకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దీనికి శుక్రవారము సామూహిక గృహ ప్రవేశాలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించినటువంటి చర్యలు ఎలా ఉన్నాయో జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారిని అడిగి తెలుసుకుని చెప్పారు. శుక్రవారం జరగబోయేటువంటి కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లన్నీ కూడా గృహప్రవేశాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఊళ్ళో 600 ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత సంబంధిత డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, సివరేజ్ కనెక్షన్స్, తర్వాత ఓపెన్ ఏరియాస్ ప్రొటెక్షన్ మెజర్స్, తర్వాత కమ్యూనిటీ హాలు, డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాము. కొన్ని ఇంటర్నల్ లోడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత శ్రమదానంతో గత 3-4 రోజుల నుంచి గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఆ వీధి కమిటీలు లాగేసుకున్నారు. ఆ వీధి కమిటీలతో ఆ గ్రామ వీధులన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో కూడా బ్యాలెన్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. షెడ్యూల్ ఎలా ఉంది? గవర్నర్ గారు రాబోతున్నారు అంటే ఇంకా ఆ వివరాలన్నీ కూడా మాకు ఇంకా మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం ఉంది, సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. రాగానే మళ్ళీ చెప్తాము. తర్వాత పూర్తి స్థాయిలో అయితే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాము. బేసికల్గా ఏంటంటే గృహప్రవేశాలు ఎర్రవెల్లి నరసన్నపేట గ్రామాలకు ప్రత్యేకత ఉంది. ఇది ఒక గృహప్రవేశాల ప్రోగ్రాం కాదు. గృహాలతోని వ్యవసాయం రంగంలో, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ రంగం లోపల, జనరల్ ఎకానమీ డెవలప్మెంట్ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము ఇక్కడ. సో సామూహికంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అంటే హై హీల్డింగ్ వెరైటీస్ ఇక్కడ క్రాప్ తీయడం జరిగింది. స్టేట్ యావరేజ్తో చూస్తే ఆల్మోస్ట్ పర్ ఎకర్ 2-3 క్వింటాల్స్ ఎక్కువ మనం ఇక్కడ ప్రొడక్షన్ తీసాం. సోయాబీన్ కానివ్వండి, మేజ్ కానివ్వండి. అది సాధ్యమైన విషయం ఏంటంటే శ్రమదానంతో రైతులు కలిసికట్టుగా ఒకటేసారి నిర్ణయం తీసేసుకొని ఏ పంట వేసుకుందాం అనేది నిపుణుల సహకారంతో, వ్యవసాయ నిపుణుల సహకారంతో తీసుకున్నారు. ఎరువులందరూ కూడా ఒకటేసారి వేసుకోవడం, విత్తనాలందరూ ఒకసారి వేసుకోవడం, హార్వెస్టింగ్ అంతా కలిపి చేసుకోవడము. ఎవరి భూమిలో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకున్నారు, ఎవరి భూమిలో వచ్చిన పంట ప్రొడక్షన్ అంతా వాళ్ళే తీసుకున్నారు. బట్ కలిసికట్టుగా పనిచేసుకున్నారు కాబట్టి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ గ్రౌండ్ లాగా, ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా తయారైపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతులకు అనుభవాలు వచ్చేసినాయి. ఎర్రవెల్లి నరసన్నపేట 2 గ్రామాలు కూడా రానున్న రోజులలో ఒకట దేశానికి ఆదర్శం. రాష్ట్రంలో ప్రతి గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి చూసి వీరు అనుభవించే పద్ధతులను నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఒక పక్క రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దీని మోడల్ మాకు కూడా కట్టిస్తారని చెప్పేసి, మరోవైపు వివిధ రాష్ట్రాలకు కూడా మనం రోల్ మోడల్గా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిలో అంటే ఎలాంటి విమర్శలు రాకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే 2 విషయాలు ఇక్కడ. ఖర్చుతోనే డబుల్ బెడ్రూమ్లు అవుతాయి, ఎక్కువ ఖర్చు పెడితేనే డబుల్ బెడ్రూమ్లు అవుతుంది కాదు. ముఖ్యమంత్రి గారు స్టాండర్డ్గా 5,40,000 రూపాయలు అక్కడ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రణాళిక రచించుకొని లోకల్ రిసోర్సెస్ ఏమున్నాయి మనకు, లోకల్ రిసోర్సెస్తో శ్రమదానంతో ఏం చేసుకోవస్తుంది, అట్లా కాస్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోగలుగుతాం, అట్లాంటి ఆలోచన చేయడం వల్ల ఇక్కడ సాధ్యమైంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కంపల్సరీ 2 బెడ్రూమ్లు ఉండాలి, తర్వాత 2 బాత్రూమ్లు ఉండాలి. ఆ విధంగానే ఇక్కడ ప్లాన్ చేసుకుని చేసుకున్నాం. తప్పకుండా ఇది దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. శుక్రవారం రోజు జరగబోయే సామూహిక గృహ ప్రవేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్ పేర్కొంటున్నారు. దాంతోపాటు ఇటు రాష్ట్రంలో, తెలంగాణలో, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు కూడా ఈ కార్యక్రమం అంటే ఎర్రవెల్లి నరసన్నపేటలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని చెప్పేసి ఆయన పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అహ్మద్, HM TV, సంగారెడ్డి.